ఒక నెలలో 30 రోజులు, ఇంకో నెలలో 31 రోజులు. కానీ పాపం ఫిబ్రవరికి మాత్రం 28 రోజులే ఎందుకున్నాయి అని మనలో చాలా మందికి సందేహం వచ్చే ఉంటుంది. దీని వెనక సైన్స్ కంటే ప్రాచీన రోమన్ల వింత నమ్మకాలు, గణిత చిక్కులే ఎక్కువగా ఉన్నాయట. అసలు కథలోకి వెళ్తే రోమన్ల కాలంలో మొదట క్యాలెండర్లో కేవలం 10 నెలలే ఉండేవి. అది మార్చితో మొదలై డిసెంబర్తో ముగిసేది. అప్పట్లో శీతాకాలానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆ కాలాన్ని లెక్కలోకి తీసుకోకుండా వదిలేసేవారు. అప్పుడు ఏడాదికి కేవలం 304 రోజులే ఉండేవట. అయితే క్రీస్తు పూర్వం 713లో రోమన్ చక్రవర్తి నుమా పోంపిలియస్ ఈ క్యాలెండర్ను మార్చాలని నిర్ణయించుకున్నాడు. చంద్రుని గమనాన్ని బట్టి ఏడాదిని 354 రోజులుగా మారుస్తూ అదనంగా జనవరి, ఫిబ్రవరి నెలలను కూడా చేర్చాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. రోమన్ల నమ్మకం ప్రకారం సరి సంఖ్యలు అరిష్టాన్ని కలిగిస్తాయి. అందుకే 354 అనేది సరి సంఖ్య కావడంతో దాన్ని అశుభంగా భావించి ఒకరోజు అదనంగా కలిపి ఏడాదిని 355 రోజులు చేశారు. ఏడాది మొత్తం బేసి సంఖ్యలో ఉండాలని ఫిక్స్ అయిన రాజు ప్రతి నెలలోనూ 29 లేదా 31 రోజులు వచ్చేలా సెట్ చేశాడు. కానీ గణితం ప్రకారం ఎన్ని మార్పులు చేసినా మొత్తం 355 రోజులు రావాలంటే ఏదో ఒక నెలలో ఖచ్చితంగా సరి సంఖ్య రావాల్సిందే. ఆ సమయంలో అప్పటి క్యాలెండర్లో చివరి నెలగా ఉన్న ఫిబ్రవరిని దీనికోసం ఎంచుకున్నారు. రోమన్లు ఈ ఫిబ్రవరిని ఫిబ్రువా అంటారు. అంటే శుద్ధీకరణ నెలగా భావించేవారు. అంటే చనిపోయిన వారిని స్మరించుకుంటూ పాపాలను కడుక్కోవడానికి కేటాయించిన నెల అన్నమాట. దీన్ని ఎలాగో అశుభ నెలగా చూస్తారు కాబట్టి దీనికి సరి సంఖ్య అంటే 28 రోజులు ఇచ్చేసినా సరే పర్లేదని డిసైడ్ అయిపోయారు. అలా ఫిబ్రవరి 28 రోజులకు పరిమితమైపోయింది. ఆ తర్వాత కాలంలో జూలియస్ సీజర్ అధికారంలోకి వచ్చాక సూర్యుని గమనం ప్రకారం క్యాలెండర్ను 365 రోజులకు మార్చాడు. అప్పుడు మిగిలిన నెలల్లో మార్పులు జరిగాయి. కానీ అప్పటికే అలవాటైపోయిన ఫిబ్రవరి 28 రోజులను మాత్రం అలాగే ఉంచేశారు. అయితే సూర్య సంవత్సరానికి సరిపడేలా ప్రతి 4 ఏళ్లకోసారి ఫిబ్రవరికి ఒక రోజును అదనంగా జోడించి లీప్ ఇయర్గా అంటే 29 రోజులు సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. అప్పటి రోమన్ల నమ్మకాల వల్ల మొదలైన ఈ ఆచారం నేటికి అదే విధంగా కొనసాగుతోంది.